కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న కూటమిలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ టీడీపీ అని ఇలా చెప్పుకుంటూ వచ్చాము ఇప్పటి వరకు. రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ టీడీపీ అని చెప్పి. కానీ ఇప్పుడు టీడీపీ ఒక మెట్టు కిందకి దిగింది. మూడో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అనాల్సి వచ్చింది. కారణం, రెండో ప్లేస్లో నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సిపిఐ అట. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అది రెండో స్థానంలో వచ్చి చేరింది. అదేంటి, ఎన్నికలు లేవు కదా ఇప్పుడు ఎట్లా వచ్చి చేరారంటే, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 20 మంది ఎంపీలు చీలిపోయి ఈ చీలిక వర్గం అంతా కనుక ఎన్సిపిఐలో విలీనమయ్యారు. వాళ్ళు ఇప్పుడు ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నారు, ఆ కూటమిలో భాగస్వాములు అయ్యారు. అయితే టీఎంసీని చీల్చిన బీజేపీ డైరెక్ట్గా వాళ్ళని కనుక బీజేపీలోకి చేర్చుకుంటే ఇన్ని రోజులు వాళ్ళ అవినీతి పరులని మరొకటి అని చెప్పాం. అదంతా మనకు మళ్ళీ నెగిటివ్ ఏమన్నా అవుతుందేమో అని చెప్పి వీళ్ళు చక్రం తిప్పి ఏం చేశారు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సిపిఐ, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సిపిఐ. అది ఏదో అనామక పార్టీ, దాని పార్టీ ఫండ్ ₹1,00,000 ఉంది విరాళం దానికి. అంటే త్రిపుర, అస్సాంలో ఏదో బెంగాలీ మాట్లాడే వాళ్ళ హక్కుల కోసం అని పార్టీ పెట్టారట. మొన్న ఎన్నికల్లో ఓటు చేస్తే అక్కడ కనీసం ఎక్కడక్కడ నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలే. ఇది ఇప్పుడు దేశంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అయిపోయింది దేశాన్ని నడుపుతున్న కూటమిలో. అంతే, నరేంద్ర మోదీ, అమిత్ షా అనుకుంటే అలాగే జరిగిపోతాయి. ప్రజాస్వామ్యమో తొక్క తోల ఏముంది ఇక్కడ. అదేదో అనామక పార్టీలో చేరిపోయారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు దానికి మద్దతు ఇస్తారు. ఆ పార్టీ ఎంపీలు కానీ వీళ్ళకు ఆ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు కూడా లేదు. ఏదో ఒక రిజిస్టర్డ్ పార్టీగా 1692 ప్లేస్లో ఏమో ఉన్నారు. చూడండి ఎంత విచిత్రంగా ఉంటాయో ఈ రాజకీయం. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా డేంజర్ బెల్సే. అసలు బీజేపీతో పొత్తైనా, బీజేపీతో ఏమంటారు ట్రావెలింగ్ అనేది పొలిటికల్గా ముందుకెళ్ళడం కలిసి పులి మీద సవారీ లాంటిదే. దిగిన తినేస్తుంది, మీద ఎంతసేపు అయినా ఉండగలుగుతాం. తినే వాళ్ళకి ఆకలేసి తినేయాలనుకుంటే మీద వాళ్ళని కిందకి దించి తినేస్తారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏ పార్టీ కూడా బతికి పట్టకట్లేదు. ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఒక సంవత్సరం లేటు కావచ్చు. మరి తెలుగుదేశం పార్టీకి కూడా తప్పదు. ఆ సంకేతాలు నాకు తెలిసి చంద్రబాబు గారికి కూడా అందే ఉంటాయి. బీజేపీకి అబంధ హస్తాల నుంచి బయటపడడం టీడీపీకి అంతే అసలు ఈజీ కానే కాదు. ఆ పార్టీని ఒక ముక్కన్న కొరకతను కూడా బీజేపీ వదిలిపెడుతుంది అనుకున్నారా? మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు ఎన్నికల 2-3 ఏళ్ళ తర్వాత పరిస్థితి ఎట్లుంటుందో చూడండి. సో మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కనుక డేంజర్ బెల్స్ లాంటివే. ఇప్పుడు రెండో భాగస్వామ్య పార్టీ అనేది మూడో భాగస్వామ్య పార్టీ అయింది. అంటే ఇప్పుడు ఈయన మద్దతు మీద ఆధారపడాల్సిన అవసరం వాళ్ళకేమీ లేదు. ఎందుకంటే 20 మంది ఎంపీలు ఎక్స్ట్రా వచ్చి చేరారు కదా, డైరెక్ట్గా చేర్చుకోలే. మరి ఎక్కడి నుంచో చిన్న పార్టీ నుంచి చేర్చుకున్నారు. దాని పార్టీ అని కూడా అనలేము, ఏదో అట్లా గుర్తు పెట్టుకున్నారు అంతే. బీజేపీ చూడండి. సో ఇటువంటివి నెక్స్ట్ అన్ని రాష్ట్రాలు అయిపోయాయి దేశంలో. మిగిలితే 1-2 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో ఇంకా తర్వాత టార్గెట్ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉంది అంతే. ఇంకా తమిళనాడులో పాసిబుల్ అయితే తమిళనాడులో చూసుకుంటారు రాబోయే రోజుల్లో. నెక్స్ట్ మిగిలింది ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళ దృష్టి పడేది ఇంకా టీడీపీని. ఏం జరుగుతుందో చూడండి.